ఒక వ్యక్తి యొక్క గుణాన్ని తెలుసుకోవాలంటే అతనికి పవర్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది అతని యొక్క గుణం, అతని యొక్క వ్యవహారం మొత్తం కూడా బయటపడతాయి. అధికారం వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలైన స్వభావం బయటపడుతుంది అనేసి అనుభవంతో చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే అధికారం అనేది మనిషి అంతరంగంలోని నిజమైన మనస్తత్వాన్ని బయటికి తీసుకురావడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇది మరోసారి రుజువైంది, నిజమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా పేరుగాంచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అధికార హోదా దక్కింది. ఆ హోదాతో పాటు ఆయన మాటల్లో కనిపించినటువంటి అహంకారం, ఆగ్రహం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమను అవమానించారని చెప్పేసి తీవ్రంగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను అదే రీతిలో వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఆయన కార్యాలయం విడుదల చేసినటువంటి హెచ్చరికలతో కూడినటువంటి ప్రకటన ఇప్పుడు టాలీవుడ్లో కలకలం రేపుతుంది. తెలుగు సినిమా రంగం తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు అనే వాక్యం ద్వారా పవన్ కళ్యాణ్ తన వ్యంగ్యాన్ని చాటాడు. ఆ ప్రకటనలో ఉన్న అధికార మదం, అహంకారం చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ ప్రకటనలోని కొన్ని కీలక విషయాలు పరిశీలన చేస్తే తెలుగు సినీ రంగంలోని ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సినిమా సంఘాలు ఒక్కసారైనా మర్యాదపూర్వకంగా కలిశారా అంటే లేదు. ఎందుకు కలవలేదు? సినిమాలకు పరిశ్రమ హోదా ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సినీ రంగం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగాల ప్రతినిధులతో మాత్రమే చర్చ జరుగుతుంది. టికెట్లు అమ్మకాలు, పన్నుల వసూళ్ల మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే సినిమా థియేటర్ల పారిశుద్ధ్య పరిస్థితులను స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షిస్తారు. తినుబండారాల ధరలు, మంచి తదితర అంశాలపై ఫిర్యాదుల నేపథ్యంలో తూనికల కొలతల శాఖ, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు కూడా చేయిస్తారు. అంతేకాదు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి ఇలా ఇంపార్టెంట్ నగరాల్లోని మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు, ఫుడ్ ధరలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కార్యాలయం నుంచి ఒక పెద్ద ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే చిత్ర పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవలేదన్న కోపంతో తాను తీసుకోనున్న చర్యలు కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే అని చెప్పడం కేవలం మాయ మాటలు మాత్రమే. నిజంగా ఆయన ప్రేక్షకుల హక్కుల కోసం ఆందోళన చెందే వ్యక్తి అయితే సినిమా ప్రముఖులు తనను కలవలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించాలి? దాన్ని ప్రస్తావించకుండా తను చేసి ఉండొచ్చు కదా. తన సినిమా విడుదలకు అంతరాయం కలిగించాలనే కుట్ర జరుగుతుందనే అనుమానంతో అధికారాన్ని అస్త్రంగా ఉపయోగించాలని భావించడం చాలా దౌర్భాగ్యం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఇప్పుడు తానే విమర్శల పాలవుతున్నాడు. తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు జరిపిస్తామని చెప్పేసి హెచ్చరికలు నిజంగా ప్రేక్షకుల కోసమేనంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇప్పటివరకు ప్రేక్షకుల మీద జరిగే దోపిడీని ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం ఆగ్రహంతో స్పందించడమే ఆయనలోని అధికారం మదాన్ని కూడా బయటపెడుతుంది. వాస్తవ ముఖ చిత్రం పవన్ కళ్యాణ్ అది. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలో ప్రైవేట్ పెట్టుబడులు పెడుతున్నారు కదా, దానికి ప్రభుత్వానికి సంబంధమేమి, ప్రభుత్వం ఎలా టికెట్ ధరను నిర్ణయిస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాడు? అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా గతంలో ఏదో మాట్లాడాడు. మేమైనా బిజినెస్ చేస్తున్నామా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడానికి అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. మరి ఈనాడు ఏ బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కలవమంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణం అసలు. చిత్ర పరిశ్రమ కూడా ఇప్పుడు బాగా అర్థమైంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చిల్లక చెప్పినట్టు చెప్పాడు.
మంచిగా చెప్పాడు. అదేవిధంగా చిరంజీవి గారిని చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇంటికి పిలిపించి ఫుడ్ పెట్టి గౌరవించి మళ్ళీ కారు ఎక్కించి దగ్గరుండి ఎక్కించి పంపించాడు. అది గౌరవం కాదంట, అది చేత్కారం అంట. ఆనాడు చిరంజీవి గారు కూడా అలానే ప్రవర్తించాలే. ఏనాడు కూడా ఖండించలే. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పదే పదే మురుగుతుంటే పవన్ కళ్యాణ్ని ఏ రోజు కూడా ఖండించలే. అయ్యా పవన్ కళ్యాణ్ తమ్ముడు, నాకు జగన్మోహన్ గారు ఎప్పటికైనా నన్ను అవమానించలేదు, నాకు మంచిగానే చూశాడైనా అని చెప్పేసి ఏనాడు కూడా చిరంజీవి ఆ రోజు మాట్లాడలే. చిరంజీవి గారు ఇదంతా కూడా రాజకీయం ఇవన్నీ కూడా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి గట్టిగానే ఉంటుందిలే. ఇప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చిలక చెప్పినట్టు చెప్పాడు, ఇన్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళామ తల్లి నుంచి వచ్చామంటే పవన్ కళ్యాణ్ అదే కళామ తల్లికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ముందు చాలా ఉంటాయిలే.